చంద్రబాబు ఓటమి తర్వాత కూడా జగన్ బెదిరింపులు ఎందుకు? వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు చేస్తున్నారా? చంద్రబాబు గారు జగన్ వ్యూహాన్ని ఆలస్యంగా అర్థం చేసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ శైలి ఎప్పటికీ ఒకటే, భయపెట్టడం, డామినేట్ చేయడం, ఎదుటి వాళ్ళపై అబద్ధ ప్రచారం చేయడం. కానీ ఇప్పుడు ఆ వ్యూహం పనిచేస్తుందా? ఈ వీడియోలో జగన్ గారి వ్యూహం, ప్రస్తుత పరిస్థితి మరియు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా కౌంటర్ దాడికి దిగుతున్నారో తెలుసుకుందాం. జగన్ గారి రాజకీయాల్లో ఒక సూత్రం ఉంది, వైబ్ కదలకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనైనా అటాక్ మోడ్ లో ఉండాలి. 2019కి ముందు ఆయన అలా రాజకీయం చేశారు, అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే. ఇప్పుడు 2024 ఎన్నికల్లో దారుణ పరాజయం వచ్చినా కూడా యాటిట్యూడ్ మారలేదు. 11 సీట్లు వచ్చినా సరే ఆయన క్యాడర్ కి భరోసా ఇస్తున్నారు. తిరిగి అధికారంలోకి వస్తే మిమ్మల్ని మేమే చూస్తాం. సోషల్ మీడియాలో ఎడాపెడా బెదిరింపులు, కామెంట్లు, పేరు నమోదు యాప్ అనే కొత్త పాయింట్లు, ఇవన్నీ ఒక భయం సృష్టించే వ్యూహం. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఓడిపోయాం కానీ మళ్ళీ వస్తే మిమ్మల్ని వదిలిపెట్టాం అన్నదే టోన్. వాస్తవంగా చాలా మంది కార్యకర్తలు ఇంకా ఆ భయమే నమ్ముతున్నారు. కామెంట్ సెక్షన్ లో కూడా వైసీపీ అభిమానులు 2027లో చూస్తాం, నీకు ఏమీ కాకూడదని కోరుకుంటున్నాం అంటున్నారు. జగన్ గారు క్రియేట్ చేసిన అటాక్ మోడ్ పార్టీ వర్గాల్లో ఇప్పటికీ ఉంది. ఇప్పుడు గేమ్ మారింది. చంద్రబాబు గారు దీన్ని అర్థం చేసుకొని మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, వైసీపీకి కౌంటర్ ఇవ్వండి. ఇటీవలి మంత్రుల స్పీచ్ లో అదే స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు సత్యప్రసాద్, జగన్ ఎప్పుడైనా అరెస్టు అవ్వవచ్చు. పార్థసారథి, వైసీపీ నేతలు మద్యం స్కామ్ లో అందరూ ఇరికిపోతారు. పార్థసారథి, వైసీపీ నేతలు మద్యం స్కామ్ లో అందరూ ఇరుక్కుపోతారు. పవన్ కళ్యాణ్ గారు వేదిక ఎక్కిన ప్రతిసారి అదే టోన్, వాళ్ళు అధికారంలోకి వస్తే బూరుకోం, వార్నింగ్ ఇస్తున్నాం అంటూ. ఇప్పుడు ఎవరు అటాక్ మోడ్ లో ఉన్నారు? మొదట జగన్ గారు అటాక్ మోడ్ లో ఉన్నారు. ఇప్పుడు కూటమి నాయకులు అదే దూకుడుతో వెళ్తున్నారు. జగన్ వ్యూహానికి చంద్రబాబు గారి ప్రతి వ్యూహం ఆలస్యం అయినా సరే చాలా శక్తివంతంగా ఉంది. మంత్రులు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరు కౌంటర్ దాడిలోకి వచ్చారు. మొత్తం మీద ఇప్పుడు వైసీపీ డిఫెన్స్ లోకి వెళ్తుంది. రాజకీయ విమర్శలు ఓకే, కానీ వ్యక్తిగత స్థాయికి వద్దు. రాజకీయ విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం, కానీ దుర్భాష, వ్యక్తిగత దూషణకు వెళ్తే ప్రజల్లో ఎఫెక్ట్ రివర్స్ అవుతుంది. ప్రజలు ఇప్పుడు చూసే స్థితిలో ఉన్నారు. ఎవరు భయపడే రోజులు పోయాయి. ఇప్పుడే ప్రజలు తీర్పు చెబుతున్నారు. ఇప్పుడు పక్కా గేమ్ మారింది. వైసీపీ భయపెట్టే పద్ధతిని ప్రజలు తిరస్కరిస్తున్నారు. కూటమి దూకుడుతో వెళ్తే వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లోకి వెళ్లే అవకాశం ఉంది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. డార్క్ ఫోకస్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.